గారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని సుబ్బలక్ష్మి గారు అనకాపల్లి నుంచి రాస్తున్నారు. హిందూ మత ధర్మం ప్రకారం ఆడవారు శ్మశానానికి వెళ్ళకూడదా తెలియచేయండి అని కోరుతున్నారండి. హిందూ ధర్మం అన్నదే ఈ ధర్మం యుగ యుగాలుగా అపూర్వంగా ప్రఖ్యాతికెక్కినటువంటిది. దీన్ని పరమాత్ముడు మొదలైనటువంటి వాళ్ళంతా ఆయా సందర్భాల్లో మనుషుల్ని పెట్టుకు చెప్పారు. ఆడవాళ్ళని ఎందుకు శ్మశానానికి వెళ్ళొద్దన్నారు అంటే అది ధర్మశాస్త్రం కాదు, ఆచారం మాత్రమే. శాస్త్రాలలో వద్దని చెప్పలా, కానీ ఆచారంలో ఎందుకు చెప్పారు? ఆడవాళ్ళు సహజంగా సున్నితంగా ఉంటారు కనుక. మగవాళ్ళ దగ్గర ఒక బండతనం ఉంటుంది. పూర్వకాలంలో ఆడవాళ్ళు కుసుమ కోమలత్వంతో ఉండేవారు. పువ్వు ఎంతో వాళ్ళ మనస్సు అంత కోమలంగా ఉండేది. పాపం భర్త చచ్చిపోయాడు అనుకుందాం. ఈ భర్త వెనకాతల శ్మశానానికి భార్య వెళ్ళింది. ఇంతకాలం తన మెడలో తాళి కట్టినవాడు, తనతో తిరిగినవాడు, తనతో కలిసి భోజనం చేసినవాడు కళ్ళ ముందు కట్టెల మీద కాలి బూడిదైపోతూ ఉంటే ఈ స్త్రీ తట్టుకుని బతకగలదా? అందుకని పూర్వం ఆ చితి మీద పడి చచ్చిపోయేవారు వాళ్ళు. సతీసహగమనం అది. అప్పుడు మరి శ్మశానానికి వెళ్ళలేదు వాళ్ళంతా. మాద్రి ఉంది. స్వయంగా పాండురాజు గారి శ్మశానంలో ఆయన ఎదురుగుండా కాలిపోతూ ఉంటే దాని మీద పడి తాను చచ్చిపోయింది. అంటే ఆవిడ శ్మశానానికి వెళ్ళిందనే కదా అర్థం. కాబట్టి వెళ్ళారు. వెళ్ళడం వల్ల ఈ నష్టాలు వస్తున్నాయి. ఎక్కువ మంది భార్యలకి భర్త అంటే చాలా ప్రేమ. ఈ ప్రేమ వల్ల ఏమైపోతుంది? ఒక్కోసారి అయితే గుండెకి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, లేదా ఆ చితి మీద పడి కాలిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత పిచ్చెక్కిపోయిన వాళ్ళు ఉన్నారు. బండతనంతో ఉండి తట్టుకోగలిగితే ఎవరైనా వెళ్ళొచ్చు, కానీ అలా వెళ్ళలేకపోయేవారు ఎక్కువ ఉండేవారు కనుక వాళ్ళని దృష్టిలో పెట్టుకుని తర్వాత కలియుగంలో ఆచారం పెట్టారనమాట. శ్మశానానికి వెళ్ళొద్దురా, లేనిపోయిన తంటాలు వస్తాయి అన్నారు. కానీ ధర్మశాస్త్ర ప్రకారం అయితే వెళ్ళొచ్చు. అలా వెళ్ళిన వాళ్ళని కొన్ని వందల మందిని వేల మందిని మన పురాణాల్లో ఉదాహరణగా చూపించవచ్చు. శాస్త్రం వేరు, జనాచారం వేరు. శాస్త్రం అంటే ఏమిటి? వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, స్మృతులు, శృతులు, స్మృతులు, పరాశర స్మృతి వంటివి. ఇటువంటి వాటిలో చెప్పబడిన వాటిని శాస్త్రాలు అంటారు. అందులో ఇది ఉండదు. కానీ జనాచారం అనగా ఓ పెద్ద ఆయన చెప్పాడు, దాన్ని అందరూ అనుకరించడం మొదలెడతారు. దీనికి జనాచారం అని పేరు. క్రమంగా ఏమైపోయిందంటే కలియుగంలో జనాచారం శాస్త్రాన్ని కూడా తొక్కేసింది. ఇవాళ మనం వద్దన్న వినని స్థితిలోకి వచ్చారు. కాబట్టి మీరు నిశ్చింతగా శ్మశానానికి వెళ్ళొచ్చు, మీ గుండె బండ అయితే. అనవసరంగా ఎందుకు వచ్చింది ఆ దృశ్యం చూడలేమనుకుంటే ఇంట్లో కూర్చోండి. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వెంకటాచలం గారు రాస్తున్నారు. వారసూలలు అనగానేమి, ఆ దిశగా ప్రయాణం ఎందుకు చేయకూడదు తెలియచేయండి అని అడుగుతున్నారు. సూల అంటే నొప్పి, బాధ. ఒక్కొక్క వారం ఒక్కొక్క దిక్కుకి వెడితే మనకి నొప్పులు కలుగుతాయి, బాధలు కలుగుతాయి. అంటే పనులు అవ్వవు. ఆ వారం అటు వెళితే పని అవ్వడం లేదు కనుక దానికి వారసూల అన్నారు. నాయన వెళ్ళొద్దురా, దానివల్ల నీకు గండం అని చెప్పారు. ఎలాగా? నపూర్వే శని సోమేచ. పూర్వే అంటే తూర్పు దిక్కునందు. తూర్పుకి ఎప్పుడైనా ప్రయాణం చేస్తే శని సోమేచ న అన్నాడు. అంటే శనివారం సోమవారం తూర్పు దిక్కుకి వెళ్ళకు. వెళ్ళావా ఆ పనిలో అడుగడుగున గండమే. హాయిగా 6ంటికి రత్నాచల్ ఎక్కితే 12ంటికల్లా వైజాగ్ ఎడతాడు అనుకుందాం ఎవరైనా విజయవాడలో ఎక్కి. అటువంటి వాడు ఈ శనివారం సోమవారం పెడితే ఆ పూట దారి పొడుగుతా రైలు ఆగిపోతుంది. 12ంటికి వెళ్ళేవాడు 1 గంటకి ఎడతాడు. ఈ 1 గంటలోపు కడుపులో మంట పెరిగి తంటాలు వచ్చి పడిపోతాయి, ఈ ఇబ్బందులు వస్తాయి. ఏ పెళ్లి సంబంధానికో పెడితే అది కుదరదు. కాబట్టి తూర్పు దిక్కుకి ఎప్పుడు కూడా శనివారం సోమవారం వెళ్ళకూడదు అని చెప్పారు. అదే శనివారం సోమవారం దక్షిణం దిక్కుకి వెళ్ళండి, అద్భుతంగా పని అయిపోతుంది. తూర్పు దిక్కుకి మంగళవారం పెడితే ఆ పని గ్యారంటీగా అవుతుంది. వీటితో పాటు ఇంకా నక్షత్రాలు బలము కూడా చూడాలి. ముఖ్యంగా వారం తప్పక చూడాలి. ఒక్కొక్క వారం ఒక్కొక్క దాని పనికిరదు. పశ్చిమ దిక్కుకి వెడితే బుధ గురువారాల్లో పెడితే చాలా మంచిది. ఇలా వారములో ఏ వారం పెడితే మంచిదో తెలుసుకుని వెళ్ళడం వల్ల చాలా లాభం అన్నమాట. ఈ వారం వెళ్ళొద్దని చెప్పినటువంటి వారం పెడితే ఇబ్బంది వస్తుంది కనుక, గండం వస్తాయి కనుక, లేక తంటాలు వస్తాయి కనుక దానికి వారసూల అన్నారు. ఈ వారసూల గురించి చరిత్రలో మొట్టమొదటి చెప్పినవాడు బృహస్పతి. దానికే మళ్ళీ ఓటు వేసినవాడు శుక్రాచార్యుడు. ఆ తర్వాత కలియుగంలో చాలామంది వచ్చారు. ఎక్కువ మంది ఎంతసేపు వరాహమిహిరుడు వీళ్ళ గురించి చెబుతున్నారు. వీళ్ళంతా కలియుగంలో వచ్చిన వాళ్ళు. ఎప్పుడో సృష్టి ఆరంభకాలంలో సూర్యభగవానుడు, సాక్షాత్తు బృహస్పతి, శుక్రాచార్యుడు వీళ్ళు చెప్పారు. ఆ తర్వాత గర్గాచార్యుడు వారిని ఒక గొప్ప పురోహితుడు ఉన్నాడు. ఇక జ్యోతిష్శాస్త్రవేత్తలో అంత గొప్పవాడు మరొకడు లేడు. అందుకే ఆ గర్గాచార్యుడి వంశంలో పుట్టిన గార్గేయ గోత్రం వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ పుట్టుకతో జ్యోతిష్శాస్త్రం వస్తుంది. ఆ గర్గాచార్యుడు స్వయంగా ఏమని చెప్పాడు? వారసూలని చాలా జాగ్రత్తగా పాటించండి. తూర్పు దిక్కుకి ఎప్పుడు వెళ్ళినా సోమవారం శనివారం వెళ్ళకండి, మంగళవారం వెళ్ళండి. శని సోమవారాల్లో మీరు దక్షిణ దిక్కుకి వెళ్ళండి. పశ్చిమానికి వెళితే ఇలాగా గురు బుధవారాల్లో వెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం నాడు ఆదివారం నాడు పశ్చిమానికి వెళ్ళకండి ఇలా చెప్పినవాడు ఆయన.
ఆయన చెప్పాడు, అలా పాటిస్తే మనకు శుభాలు జరుగుతాయి. గురుగారు మరో